5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్లో గెలవాలని భావిస్తుంది. ఇంగ్లాండ్, ఇండియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జూలై 2న ఎడ్జ్బాస్టన్లో జరగనుంది. ఈ మ్యాచ్కి 8 రోజుల సమయం ఉంది. దాంతో ప్రాక్టీస్లో మరింత కష్టపడుతున్న భారత జట్టు రెండో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ని సమం చేయాలని భావిస్తుంది. ఈ సిరీస్ గెలవాలంటే టీమిండియా రెండో మ్యాచ్లో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. రెండో మ్యాచ్ కూడా ఓడిపోతే సిరీస్ ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ రెండో మ్యాచ్లో ఇండియాను విజయ తీరాలకు చేర్చాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్లో టీమిండియా భారీ మార్పులు చేయబోతుంది. మొదటి టెస్టులో విఫలమైన 3 ఆటగాళ్లను పక్కన పెట్టాలని చూస్తున్నారు. దాంతో రెండవ మ్యాచ్లో ఈ 3 మార్పులు జరగడం పక్కా అని తెలుస్తుంది. మొదటి మ్యాచ్కి దూరమైన ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండో మ్యాచ్లో తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో అదరగొట్టేసిన నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా కొన్ని ఓవర్స్ వేస్తూ రాణించాడు. అలాంటి ప్లేయర్ని మొదటి మ్యాచ్లో పక్కన పెట్టి సాహసం చేశారు టీమిండియా మేనేజ్మెంట్. నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో షర్దుల్ ఠాకూర్ని తీసుకున్నారు. కానీ షర్దుల్ బ్యాటింగ్లో బౌలింగ్లో విఫలమయ్యాడు. రెండవ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసినప్పటికీ బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఇక కెప్టెన్ గిల్ షార్దుల్కి బౌలింగ్ ఎక్కువగా ఇవ్వలేదు. దాంతో అతన్ని ఆడించడం కూడా విమర్శలను తెచ్చిపెట్టింది. నితీష్ బ్యాటింగ్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతమైన సెంచరీ చేసి ఆడిన ప్రతి ఇన్నింగ్స్లో పరుగులు చేశాడు. మొదటి టెస్టులో తుది జట్టులో స్థానం దక్కకపోయినా రెండవ టెస్టులో మాత్రం నితీష్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా తుది జట్టులో ప్లేస్ ఖాయమని తెలుస్తుంది. దాంతో మొదటి మ్యాచ్లో విఫలమైన షర్దుల్ ఠాకూర్ జట్టు నుంచి తప్పించే ఛాన్స్ ఉంది. ఇక చాలా ఏళ్ల తర్వాత జట్టులో స్థానాన్ని దక్కించుకున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కరుణ్ నాయర్ని కూడా రెండవ టెస్టుకి పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఫామ్లో ఉన్న విలువ ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురేల్ని పక్కన పెట్టి మరీ మొదటి టెస్టులో కరుణ్ నాయర్కి ఛాన్స్ ఇచ్చారు. కానీ 2 ఇన్నింగ్స్లో అతను విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన కరుణ్ రెండవ ఇన్నింగ్స్లో కూడా తక్కువ పరుగులకు అవుట్ అయ్యాడు. దాంతో రెండో టెస్టులో అతని పక్కన పెట్టి ధ్రువ్ జురేల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. టీమిండియా మొదటి టెస్టులో ఓటమికి కారణాల్లో మిడిల్ ఆర్డర్ విఫలమవడం కూడా ఒక కారణమని చెప్పాలి. అందుకే మిడిల్ ఆర్డర్లో మంచి ఫామ్లో ఉన్న ధ్రువ్ జురేల్ని తీసుకునే అవకాశం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో జురేల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. కాబట్టి రెండవ మ్యాచ్లో కరుణ్ నాయర్ని పక్కన పెట్టేసి అతని ప్లేస్లో ధ్రువ్ జురేల్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణను కూడా రెండో మ్యాచ్కు దూరం పెట్టే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో ప్రసిద్ధ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్లు, రెండవ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసినప్పటికీ పరుగులు ధారాళంగా ఇచ్చాడు. అతని బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాటర్స్ స్వేచ్ఛగా పరుగులు చేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడంలో ప్రసిద్ధ కృష్ణ విఫలమయ్యాడు. అతని బౌలింగ్లో సులభంగా పరుగులు వచ్చాయి. అందుకే రెండవ టెస్టులో స్వింగ్ బౌలర్ అయిన హర్షదీప్ సింగ్ను తీసుకునే అవకాశం ఉంది. హర్షదీప్ బంతిని బాగా స్వింగ్ చేయగలడు. ఇంగ్లాండ్ పిచ్చులకు అతను సరిగ్గా సరిపోతాడు. కాబట్టి 3 మ్యాచ్లో హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ 3 మార్పులు భారత జట్టులో జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ శుభమన్ గిల్కి ఒక పరీక్ష అని చెప్పాలి. ఇప్పటికే మొదటి టెస్టులో గెలిచే మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. దానికి శుభమన్ గిల్ కెప్టెన్సీ కూడా ఒక కారణం అని చెప్పాలి. జడేజాను లేటుగా బౌలింగ్కి తీసుకురావడం కూడా ఓటమికి ఒక కారణం అని చెప్పొచ్చు. మొదటి టెస్టులో టీమిండియా ఫీల్డింగ్లో చెత్త రికార్డును నమోదు చేసింది. 2 ఇన్నింగ్స్లో కలిపి దాదాపు 7 క్యాచ్లను వదిలేసింది. ఇదే టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. కాబట్టి రెండో మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మంచి ప్రదర్శన చేస్తేనే విజయం సాధించే అవకాశం ఉంది. మరి గిల్ సేన రెండో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ని సమం చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.